హలో టైలర్స్, ఈరోజైతే ఇంట్లో కట్ చేసి చూపిద్దామంటే మాత్రం కరెంట్ పోయింది. పొద్దున్న నుంచి వెళ్ళి కరెంట్ వస్తాయని వెయిట్ చేసి ఇంతసేపు చూసి బయట కవర్ వేసుకొని కట్ చేస్తున్నా, వైట్ కవర్ మీద. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే మొన్న కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు, అక్క సంకల ముడత వస్తుంది, అట్లనే భుజం కూడా జారుతుందని అయితే కామెంట్ చేసి ఉండ్రి. వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియోని అయితే చేస్తున్నా, కటింగ్ వీడియో. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు చూసిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఇదన్నమాట టాపిక్ వచ్చేసి అయితే ఈరోజు అయితే షోల్డర్ జారకుండా సంకల బుగ్గలు రాకుండా ఎట్లా కట్ చేసుకోవాలనేది ఇవాళనైతే చూపిస్తా. చూడరి ఎక్కడ మిస్ చేయకుండా. ఇలానైతే మన లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. తెలుసు కదా, మనం ఇట్లా ఓపెన్ చేసినాక 2 ఫోల్డ్ కిందికి ఒక 2 మడతలు వస్తాయి, పైకి ఒక 2 మడతలు వస్తాయి. అట్లనైతే 4 మడతలు అయితే వస్తుంది కదా. ఇట్లనైతే నీట్గా పరుచుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత కుట్టు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకోండి. కుట్టు కోసం 1/2 ఇంచు. ఇప్పుడు ఎందుకంటే ఇది నేను ఉల్టా తీసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఉల్టా తీసేస్తా కాబట్టి 1/2 ఇంచు వేసుకున్నాను అనమాట. కొంతమంది హెమ్మింగ్ కావాలంటే మాత్రం 1.5 ఇంచు తీసుకోవాలి. హెమ్మింగ్ దీనికి లేదు కాబట్టి మళ్ళీ ఉల్టా తీసేసుకోవడం కాబట్టి నేను 1/2 ఇంచే తీసుకున్నాను అనమాట. ఇలా అయితే ఏంటంటే హ్యాండ్ చూసుకొని దీన్ని కొలుసుకునేటప్పుడు కొత్త వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. టేప్ కొలత తక్కువ ఉన్నా కూడా ఇట్లనైతే నీట్గా మంచిగా సాఫ్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మన దాని మించలైతే తీయకుండా చూసుకోరు, ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరిగిపోతే మళ్ళీ సైజులు మారిపోతాయి కాబట్టి. ఇట్లా భుజం మీద మార్క్ వేసుకోండి, సంక లూజు మార్క్ వేసుకోండి, ఇట్లా లూజు నుంచి సంక వరకు కూడా మార్క్ వేసుకోండి. అలాగే అదే తీయకుండా స్లోగా మన వెనుక భాగం కుట్టు ఉంటుంది కదా బ్లౌజ్కు, ఆ కుట్టు దగ్గర కూడా ఒక మార్క్ వేసుకోండి. ఎందుకంటే మీకు కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ తీసే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి వెనక కుట్టు ఉంటుంది కదా, వెనక కుట్టు కూడా 7 వరకు ఉన్నదని చూసుకొని ఇట్లా నీట్గా జాగ్రత్తగా చూసుకొని మార్క్ అయితే వేసుకోండి. అట్లా వేసుకున్న తర్వాత ఆ కుట్టు తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా కుట్టు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూసింది కరెక్ట్ ఆ బ్లౌజ్కి సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు మార్కు చూపించిన అనమాట. ఇప్పుడైతే ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే నీట్గా మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం మార్కింగ్లో ఏమైనా చేంజ్ ఉందనుకో కటింగ్ చేసేటప్పుడన్నా కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మనం మార్కు గీసుకున్నాం కదా అని అదే లైన్ మీద కూడా అలా కాదు, అందుకనే మార్క్ వేసేటప్పుడు కొంచెం నీట్గా వేసుకోండి. అటెన్కనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే తీసుకోండి. ఇలా నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి అయితే జాయింట్లు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను జాయింట్ పడకుండా కట్ చేద్దామంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడు కానీ ఇట్లా డబల్ ఫోల్డ్ తోటి బ్లౌజ్ నేర్చుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు. అదనమాట. ఇట్లా నేనైతే ఇది హ్యాండ్ సైజ్ వచ్చేసి కొంచెం తక్కువనే ఉంది కాబట్టి, పొడవు వచ్చేసి చేతులు తక్కువనే ఉన్నాయి కాబట్టి నేను 2.5కి అయితే డౌన్కు మార్క్ చేసుకుంటున్నా. ఇట్లా 2.5, 9, 8.5, 9, 10 అలా ఉన్నప్పుడు 3, 3.5 అట్లా చేసుకోండి. నేనైతే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆమె ఇచ్చిన సైజు ప్రకారం అయితే 2.5నే చేసుకున్నా. అందులో ఆమె కంప్లైంట్స్ కూడా ఏమీ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సిస్టర్ అంటే కూడా లేదు, బాగుంది, ఇట్లనే కుట్టు, ఎట్లా ఏం మారవకు అనేసి అయితే చెప్పింది అనమాట. ఇలా అయితే ఆమె ఎట్లా ఇచ్చిందో అట్లనే మనం నీట్గానైతే మార్క్ చేసుకొని ఇట్లా నీట్గానైతే కట్ చేసుకోండి. మరి ఇలా సంక జాయింట్లు కూడా డివైడ్ చేసేయండి. మళ్ళీ మనం అతుకులు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, మళ్ళీ అందుకనేసి ముందే అవి కట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే ఇలానైతే వెనక పార్ట్ కోసం క్లాత్ని అయితే ఇలా నీట్గా పరుచుకోండి. ఓపెనింగ్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి, జాయింట్ ఉన్నది మన ముందనే ఉండాలన్నట్టు. ఎందుకంటే మనం ఈపు భాగం కాబట్టి ఇప్పుడు కట్ చేసేది ఈపు భాగం ఉన్నప్పుడు జాయింట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు అది క్లాత్ వచ్చేసి అయితే మన సైడ్ వేసుకోండి, ఓపెన్ ఉన్నది మనకు అవతల సైడ్ వేసుకోండి. అయితే ఈ స్కేల్ కడ చూసిరు కదా, మీకే అర్థమవుతుంది. ఈ స్కేల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం కింద కూర్చున్నప్పుడు ఆ క్లాత్ స్ట్రేట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ స్కేల్ వల్ల ఎక్కడ క్రాస్ ఉందనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు. ఇలాంటి స్కేల్ కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. అందులో మన నడుము చంక నుంచి నడుము వరకు ముడతలు వస్తాయి చూడు చాలామందికి, అలాంటి వాళ్ళకు ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్లనే, స్టిచ్చింగ్లో ఎక్స్ట్రా ఉండడం వల్లనే అట్లా నడుములో ముడతలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అందుకని ఇలాంటి దాంతో కొంచెం నీట్గా మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అందులో ఇలా నడుము వచ్చేసి నడీపులో వచ్చేసి మీదికి పోతూ ఉంటుంది. ఈ నడుము భాగం అంటే కుట్ల దగ్గర జాయింట్ కుట్ల దగ్గరకు వచ్చేసి కిందికి వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం వల్లనే అట్లనైతే వస్తుంది. అందుకని ఎప్పుడు కానీ ఇలా మార్క్ అయితే నీట్గా స్కేల్ తోటి చేసుకోరు, ఎక్కడ ఎక్స్ట్రా లేకుండానైతే చూసుకోరు.
ఇలా ఇప్పుడైతే నేను నడుం భాగం అయితే చూసుకుంటున్నా. ఇట్లా నడుం భాగం 2 కలిపి పట్టుకొని కిందికైతే నేను 1/2 ఇంచ్ మార్కు కుట్టు కోసం కావాలి కదా, 1/2 ఇంచ్ మార్క్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత నడుం లూజు చూసుకొని దాన్ని బట్టి మనకు కుట్టేడుంది, కుట్ట అవతల క్లాత్ ఎంత ఉంది అది మార్క్ వేసుకోండి. దాని అవతల మళ్ళీ మనం మధ్యలో ఈపులో టక్స్ పెట్టుకోవాలి కదా, దానికోసం 2 టక్స్లకు వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే బ్లౌజ్ కూడా వెనకాల నీట్గా కూర్చుంటుంది, అటు ఇటు వెడల్పు అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇలా వెనక నడుము కరెక్ట్ నడుములో ఈపులో ఈపులో కరెక్టు మడుచుకొని ఇలా గల్లా హైట్ అయితే పెట్టుకోరు, కప్పు హైట్ పెట్టుకుంటే గల్లా వచ్చేస్తుంది అన్నట్టు. అలా కప్పు హైట్ చూసుకొని కిందికి 1/2 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా, అలాగే పైకి కూడా ఒక 1/4 ఇంచు గల్ల కోసమని వదిలిపెట్టుకోండి. ఆ తర్వాత మార్క్ వేసుకున్న తర్వాత ఇది చంక నుంచి నడుము కింది వరకు అన్నట్టు లూజ్కి వచ్చేసరికి చూసారు కదా. అయితే ఏంటంటే మనం లాస్ట్ నుంచి ఎప్పుడు మార్క్ తీసుకోవచ్చు, కుట్టు ఎక్కడుంది, చేతుల కుట్టు వాళ్ళది ఎక్కడుంది, అక్కడి నుంచి వెళ్ళి మనం కింది వరకు మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు కుట్టు కోసం మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి చంక కాడ. ఇట్లానే స్ట్రేట్గా మీరు ఇలా లైన్స్ వేసుకున్నారంటే మళ్ళీ మీకు కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ అందులో మనం లాస్ట్కు కుట్లు హైట్ చూసుకున్నాం అనుకో, లాస్ట్ క్లాత్ పట్టుకొని మనం సంకల కుట్లు వేసినప్పుడు క్లాత్ మీదికి వచ్చి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కొంతమంది వాళ్ళ హ్యాండ్ రౌండ్ని బట్టి కూడా ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లా అనమాట. ఎప్పుడు కానీ సంకల కుట్టు నుంచేలే మీరు మార్కు తీసుకోరు, లాస్ట్ లోపల కుట్టు నుంచేలే. ఇలా ఆట తర్వాత ఇక హైట్ అయితే కొలుచుకోండి. హైట్ కిందికి 1/2 ఇంచ్ సేమ్ వదిలిపెట్టుకొని మళ్ళీ భుజం మీద కూడా 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోండి. వదిలిపెట్టుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంది అక్క షోల్డర్ జారుతుంది అని అయితే మీరైతే కామెంట్ పెట్టారు కదా. షోల్డర్ ఎందుకు జారుతుందంటే కొంతమంది కటింగ్లో చేంజ్ ఉంటుంది, కొంతమంది కుట్టులో చేంజ్ ఉంటుంది, లేదంటే వాళ్ళు ఇచ్చే సైజ్ బ్లౌజ్లో కూడా చేంజ్ ఉంటుంది. అలాంటప్పుడు మనమే చూసి కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈమెది వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది, కటింగ్ కట్ ఇటు పోగా 2.5 వస్తుంది. నేను కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 తీసుకుంటున్నా, భుజం వచ్చేసి 3 తీసుకున్నా, 2.5 3 అట్లనైతే తీసుకున్నా. 2.5 తీసుకున్నప్పుడు అక్కడ ఏం చేయాలంటే షోల్డర్ ఎప్పుడు జారుతుందని కంప్లైంట్ ఇచ్చారో ఇంకొక 1/2 ఇంచు తక్కువ వేయండి, 2.5 కట్ చేసుకోరు, మార్క్ చేసుకోరు. పైన మార్కు 2.5 పైన మార్క్ పెట్టుకొని వాళ్ళకి కింద వెడల్పు ఎక్కువ కావాలంటే రౌండ్ డీప్ నెక్ వేసే వాళ్ళు ఉంటారు, రౌండ్ నెక్ వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే మళ్ళీ పైన ఎంత గల్ల తీసుకుంటారో కింద కూడా అంతే తీసుకుంటారు చాలా వరకు కొత్తగా నేర్చుకునేటోళ్ళు. కానీ మన కింద వాళ్ళ గల్ల వెడల్పు అన్నప్పుడు మనం పైన తక్కువ వెడల్పు తీసుకోవాలి, గ్యాప్ వచ్చేసి కింద గల్ల పార్ట్ వచ్చేసి కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు భుజం మించేలి షోల్డర్ అస్తరు జారు. నువ్వు ఎంత పెద్ద గల్ల పెట్టినా కూడా, ఈపుగానే పడే గల్ల పెట్టినా కూడా జారదు. పైన ఎంత తీసుకుంటున్నావో పైనదే లెక్క ఉంటుంది మన గల్ల ఎంత వెడల్పు అయినా కూడా, అందుకని అనమాట. అలా చూసుకోండి. ఇలా గల్ల మనకు ఎప్పుడు డీప్ వెడల్పు ఎక్కువ అవుతుందో ఈ సంఖ భాగం వచ్చే వరకు చాలామంది మిస్టేక్ చేస్తారు. సంఖ ఏం చేస్తాం కామన్గా 1.5 తీసుకుంటాం. ఏ బ్లౌజ్ వాళ్ళకైనా కూడా, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా ఆ 1.5 తీసుకున్నప్పుడు వెనకాల సంఖ భాగంలో చేతుకు వెనకాల ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని గల్ల ఎప్పుడు డీప్ అవుతుందో, గల్ల వెడల్పు ఎప్పుడు ఎక్కువ చేస్తామో ఆ పరిస్థితిలో మనం ఈ సంఖ డౌన్ వచ్చేసి 1 ఇంచే తీసుకోవాలి. 1 ఇంచ్కే మార్క్ వేసుకోండి ఎప్పుడు కానీ. 1.5 వేసుకున్నారనుకో అంటే మీరు తీసుకునే గల్లని బట్టే వేసుకోవాలి, గుర్తుంచుకోండి. మన గల్ల ఎప్పుడు మీదికి అవుతుందో, గల్ల కొంచెం వాళ్ళు చిన్నగా పెట్టమంటారు, అప్పుడు 1.5 కాదు, కొంతమందికి ఇంకా పైన గల్లు ఉంటే 2.5 కూడా పెట్టవలసి వస్తుంది. కానీ ఇట్లా డీప్ నెక్ ఉన్నప్పుడు మాత్రం అలా కింద 3.5 వెడల్పు కూడా తీసుకుంటా, గల్ల వెడల్పు వచ్చేసి ఒక్కొక్కరికి అయితే అంత డీప్ నెక్ కావాలనుకునేటోళ్ళు. అట్లా ఎప్పుడైనా గల్ల వెడల్పు అయినప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించుకోండి కట్ చేయడంలో. ఇట్లా సంఖ భాగంలో వచ్చేసి ముడతలు రాకుండా ఉండడానికి ఒక 1 ఇంచే తీసుకోండి. చూపిస్తున్నాను కదా, ఇట్లా 1 ఇంచ్ మార్క్ వేసుకోండి ఎప్పుడు కానీ. మీకు గల్ల డీప్ వెడల్పు అయినప్పుడు, డీప్ అయినప్పుడు, గల్ల పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన హ్యాండ్ అనేది ఇటు జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు చేతుకు ఇటు మన బాడీ పార్ట్కి వచ్చేసి రెండింటి మధ్యలో ముడత వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గల్ల వెడల్పోయినప్పుడు 1 ఇంచు తీసుకోరు. కొంతమంది నెక్ ఎట్లా ఉంటుందంటే రౌండ్ ఉంటుంది,
కొంతమంది వచ్చేసి వెడల్పు ఉంటుంది, వెడల్పు నెక్ కావాలంటారు. కొంతమంది ఏమో రౌండ్ నెక్ అయినా వెడల్పు కావాలంటారు. వాళ్ళ ఇచ్చేదాన్ని బట్టి మీరు కూడా ఆలోచించరు. నేను ఫస్ట్ గీసుకున్న మార్క్ వచ్చేసి అది వెడల్పు నెక్ వాళ్ళకు, అంటే ఇట్లా డబ్బాలాగా వచ్చి రౌండ్గా తిరుగుతుంది కూడా, ఆ నెక్ వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇట్లా లేదు మనకు రౌండ్ నెక్ కావాలనుకునేటోళ్ళకు ఈ చంక వెడల్పు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. 3 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి కొంచెం పావు తక్కువ 3 ఇంచులు అట్లా తీసుకున్నప్పుడు వీళ్ళ గల్ల ఏమవుతుందంటే మంచిగా రౌండ్ కూర్చునే ఛాన్స్ ఉంటుంది. వెడల్పు గల్ల వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీసుకొని ఇట్లా కొంచెం పలకలాగా వచ్చినట్టు వచ్చి వెడల్పు రౌండ్గా వస్తుంది కదా, వాళ్ళకు అలా తక్కువ తీసుకోవాలి. మూల నుంచి వెళ్ళి కొంచెం రౌండ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. రౌండ్ గల్ల కూడా మస్తు నీట్గా వస్తుంది. మళ్ళీ మీకు షోల్డర్ అయితే ఎట్టి పరిస్థితిలో జారదు. చెప్తున్నా కదా, షోల్డర్ జారుతుందని మీకు ఎవరు కంప్లైంట్ ఇస్తుర్రో ఆలోచన. రెగ్యులర్ కస్టమర్ మనకు అలవాటే ఉంటుంది కదా, వాళ్ళు జారుతుంది అన్నప్పుడు వాళ్ళ బ్లౌజ్ అది ఎలాగైనా ఉండని, మీకు గల్ల ఎక్కువైందని గల్ల ఎక్కువ పెట్టమంటారు, షోల్డర్ జారుతుంది అంటారు. అందుకని అలాంటి వాళ్ళకు పావు తక్కువ 2 ఇంచులు 2.5 అయితే ఫస్ట్ నేను కూడా 2.5 పెట్టేదాన్ని. చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో గల్లలు పెద్దగా అయ్యేసరికి షోల్డర్ జారుతుందనే కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు గల్లలు చిన్నగా ఉండే, కప్పు చిన్నగా ఉండే. అలాంటప్పుడు మంచిగా మన బ్రా ఫిట్టింగ్ ఎట్లా కూర్చుంటుందో అట్లా కూర్చున్నది. ఇప్పుడు కప్పు ఎక్కువైపోయి గల్లలు ఎక్కువైపోయేసరికి కూడా చాలామందికి గల్లలు జారుతున్నాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనం నడవాలి టైలర్లం కాబట్టి. ఇలా గల్ల ఎక్కువైనప్పుడు అలా కటింగ్ చేసుకోండి. సంఖ భాగంలో 1 ఇంచ్ తీసుకోరు. గల్ల వెడల్పు అయినప్పుడు ఈ గల్ల సంఖలో ముడత రావద్దు అని అంటే, గల్ల షోల్డర్ జారుతుంది అన్నప్పుడు పైన గ్యాప్ వచ్చేసి భుజం మీద కాదు, పైన గ్యాప్ వచ్చేసి షోల్డర్ మీద గ్యాప్ వచ్చేసి పావు తక్కువ 2 అలా తీసుకోండి. కొంతమందికి ఇంకా మరి బక్కగా ఉండే వెడల్పు కావాలన్న వాళ్ళకు 2 తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ షోల్డర్ మీద అసలు బ్లౌజు ఆగడం కష్టం కాబట్టి. అలా కొంతమంది షోల్డర్ ఏంటంటే ఇట్లా పైకి లేచి ఉంటాయి, కొంతమంది ఏమో జారినట్టు ఉంటాయి. జారినట్టు ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అందుకని షోల్డర్ మించేలు కూడా కొంచెం కట్ చేసేటప్పుడు లైట్గా కొంచెం లోపలికని సంఖ సైడు మన చేతి వేస్తాం కదా, చేతి సైడు ఒక్క పావు ఇంచు లోపలికని కట్ చేసుకోండి ఎప్పుడైనా కూడా. అలాంటి వాళ్ళకు జారుతుందనే బాధ కూడా ఉండదు. మళ్ళీ చంక కూడా టైట్ వచ్చి ముడతలు కూడా రావు అన్నమాట. అట్లా కట్ చేసుకోరు. ఇక అటు మనం వెనక పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ అదే వెనక పార్ట్ వచ్చేసి ముందేసి మార్కు రౌండ్గా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గల్ల ఎట్లా చెక్ చేసుకోవాలంటే కొత్త వాళ్ళు ఇది గల్ల చెక్ చేయడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు, లాగుతూ ఉంటారు. అలా లాగకుండా ఇది నేను ఇప్పుడు వేసుకున్నది లెఫ్ట్ సైడ్ అన్నట్టు, బాడీ ముందు షేపు లెఫ్ట్ సైడ్ది వచ్చేసి నీట్గా మనం కాజాల పట్టి వదిలేసి మార్క్ చేసుకోరు. అలా మీరు కాజాల పట్టితోటి చేస్తే గల్ల మస్తు పెద్దగా అయిపోయి కిందకి వచ్చి అప్పుడు కూడా జబ్బ జారుతుంది అన్నట్టు. అందుకని కాజాల పట్టి వదిలేసి ముందు గల్లనైతే కొలుచుకోండి. అది రెండింటికి అదే పనికి వస్తుంది మనకు. ముందుకైనా 2 సైడ్ల షేప్ పట్టీల ముందు పాటలకైతే అలా అనమాట. అట్లా మన కాజాల పట్టి వదిలేసి మార్కు చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ భాగంలో హైట్ కొలుచుకోండి. లాగే పెట్టకండి మార్క్ అయితే, కొంచెం ఫ్రీగా వదిలేసి పెడితే మీకు వాళ్ళ చెస్ట్ హైటు తెలిసిపోతుంది అన్నట్టు. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ తోటి కూడా మనం ఇలా నీట్గానైతే కట్ చేసుకోవచ్చు. అలాగ వచ్చేసి సంఖ భాగం నడుము నుంచి వెళ్ళి కిందికి, అది చంక నుంచి వెళ్ళి నడుము భాగం కన్నట్టు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ కరెక్ట్ తీసుకున్నారనుకో, ఇప్పుడు మన చెస్ట్ కింద హైట్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి చాలామంది ఏం చేస్తారంటే చెస్ట్ నుంచి కరెక్ట్ కిందికి తీస్తారు. అలా కాకుండా ఇలా నడుము భాగంకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఫస్ట్ టైం మీరు ట్రై చేయండి కుట్టేది ఉంటే. స్ట్రేట్గా తీసుకున్న వాళ్ళకి చెప్తున్నా, స్ట్రేట్గా తీసుకునే వాళ్ళు ఒక్క 1/2 ఇంచు పైకి కట్ చేసి చూడండి, వాళ్ళ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కూర్చుంటుందో. 1/2 ఇంచు నెక్స్ట్ ఒకసారి ఇంచు కూడా ట్రై చేయండి. అట్లా ఇంకా నేను మస్తు నీట్గా అంటే నీట్గా వెనకట సినిమాలలో ఎంత షార్ప్గా ఉండేది బ్లౌజులు అట్లా వస్తాయి అన్నమాట. నేను అట్లా చాలామంది కుడతా, నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా ఆ విధంగానే వస్తారు అన్నట్టు. చెస్ట్ ఇక్కడ బాగా కూర్చుంటుంది అక్క కుడితే అనేసి అదనమాట. ఇలా మనం నీట్గా రౌండ్ మార్క్ వేసుకున్నాక మన వెనుక మార్కు నుంచి లోపలికి వచ్చేసి ముందు పాటుకు వచ్చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచు తీసుకోండి. 1/2 ఇంచు 1/2 ఇంచు అంతే. 1/2 ఇంచు తీసుకుంటే ఏమవుతుందంటే ఇక ముంగట మనం కరెక్ట్ తీసుకున్నాం. కొంతమందికి వెడల్పు గల్ల కావాలంటారు, ముంగట కూడా ఇట్లా సోలలా కాకుండా వీ షేప్లా కాకుండా రౌండ్గా రావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం కొంచెం వెడల్పు కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇది చూసారు కదా, కొంచెం 1/2 ఇంచు కట్ చేసుకోరు. లేదు కొంచెం వాళ్ళకి తక్కువ ఉన్నది అని అన్నప్పుడు
హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. అట్లయితే లోతు మంచి కరెక్ట్ కూర్చుంటుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది, ముంగట షేప్ కూడా కరెక్ట్ కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త పిల్లలు ఏం చేస్తారంటే వెనక దాని లెక్కనే ముందుది కూడా ఉంటుంది, వెడల్పు వచ్చేసి ముందు కూడా. నేను ఇవన్నీ కుట్టి అది ఇంత దూరం వచ్చినా కాబట్టి అలా చూసుకోండి ఒకసారి. ఈ క్లాత్ దాని మీద వేసుకుంటే మీకు కరెక్ట్ రౌండ్ మూలలు పోయిన తర్వాత మీకు సంఖ భాగంలో బరాబర్ వచ్చిందా లేదంటే మనకు ముందు లొతుకు అనిపిస్తుందా లేదా అని మీకు ఐడియా ఉంటుంది. మీకు కనుక ఈ క్లాత్ మీరు బాడీ పార్ట్ మీద వెనక పార్ట్ మీద వేసుకున్నారనుకో అప్పుడు మీకు అర్థమైపోతుంది, అరే మనకి ఇది లొతుకొచ్చిందా రాలేదా లేకపోతే లూజ్ వస్తుంది. ఇప్పుడు సంఖలో లూజ్ వచ్చే కారణం ఏంటి, క్లాత్ ఎక్కువ ఉంటే కూడా వస్తుంది. అందుకని ఇట్లా చెక్ చేసుకోరు. మీకు ఒకవేళ లొతుకు రానట్టయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోరు. ఖచ్చితంగా ఇట్లా లైనింగ్ కట్ చేసినాక వెనక పార్ట్ కట్ చేసినాక ముందు పార్ట్ ఖచ్చితంగా వేసుకొని చూడరు. మీరు అందులో మిస్టేక్స్ ఏమున్నా మీకు ఈజీగా అర్థమైపోతుంది. కొత్త పిల్లలకైతే చెప్తున్నా, పిల్లలంటే పిల్లలే కాదు, ఇవాళ రేపు ఎవరైనా నేర్చుకుంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేదు టైలరింగ్ విషయంలో అయితే. అట్లా అనమాట. ఇక ఇలానైతే నీట్గా మనం ముందు పార్ట్ వెనక పార్ట్ అలా కట్ చేసుకున్న తర్వాత ముందు షేప్ పట్టీలు అంటే తెలుసు కదా, క్రాస్ బెల్ట్ అంటారు కొంతమంది, నేనైతే షేప్ పట్టీ అంట. షేప్ పట్టీ వచ్చేసి ఇలా కొలుచుకోండి. ఎందుకంటే మీరు అక్క షేప్ పట్టీ కిందికి అవుతుంది జాకెట్ కంటే అదే పొడుగు ఉంటుంది అని కొంతమంది కంప్లైంట్ ఇస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా కరెక్ట్ మీరు లైనింగ్ కట్ చేసుకున్నాక లైనింగ్ మీద ఒక 1/2 ఇంచ్ ఉంచండి, ఇటు కిందికి కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచి దాని ప్రకారం మీరు మార్క్ వేసుకోండి. ఎందుకంటే కుట్టుకు పోతుంది కదా, ఇటు ముందు పాటుకు అది 1/2 ఇంచ్ పోతుంది, ఇటు వెనక పాటుకు 1/2 ఇంచ్ పోయినప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మీరు మధ్యలో గ్యాప్ తోటైనా తీసుకున్నారనుకో కరెక్ట్ వస్తుంది. లేదు అన్నప్పుడు ఈ నడుం భాగంలో మాత్రం మన కటింగ్ లైనింగ్ మీదనే తీసుకోరు. ఇక ముందు భాగం వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటుంది కదా, దాని ప్రకారమే తీసుకోరు. ఎందుకంటే షేప్ పట్టు వచ్చేసి ముంగట కొంతమందికి పొడవుగా అయిపోతుంది, ఇది రైకి వేసుకున్నట్టు అవుతుంది అన్నట్టు, అలా నీట్గా ఉండదు, చూడ్డానికి కూడా మంచిగా అనిపించదు పొడుగు ముంగట కనిపిస్తే. అందుకనేసి వాళ్ళ పాత సైజు దానికి ఎంత ఉందో అంత పెట్టండి. లేదు ఇదంతా పొడుగు వస్తుంది అదే అని మీకు వాళ్ళ బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుంది, ముడతలు వచ్చినట్టు ఉంటుంది ఈ షేప్ పట్టీ కాడ ముంగట భాగంలో ఉక్సులు పెట్టే కాడ. అలాంటప్పుడు మీరే కొంచెం తగ్గించి పెట్టండి. మళ్ళీ బ్లౌజ్ కూడా ఆ విధంలో కూడా బ్లౌజ్ ముంగట మస్తు కూర్చుంటుంది అనమాట. అట్లా మనకు చెస్ట్ మంచిగా కూర్చుందంటే బ్లౌజ్ అసలు ఎటు జరగదు, చెస్ట్లో లూజ్ ఉండొద్దు ఎప్పుడు కానీ. మళ్ళీ మీరు వచ్చే కస్టమర్స్ కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ టైట్గా వేసుకోమనండి. కొంతమంది లూజ్ వేసుకొని ఇది పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది అంటారు. అందుకనే కస్టమర్స్కి కూడా మీరు నచ్చజెప్పే విధంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు కొంచెం టైట్ వేసుకున్నారు అనుకో బ్లౌజ్ కూడా మంచి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, నీట్గా కూర్చుంటుంది. మనం అసలు ఎవ్వరు తాడేసి గుంజినా కూడా జరగదనమాట, అంత మంచిగా కూర్చుంటుంది. మీరైతే నా స్టైల్లో మీరు కట్ చేసి చూడండి. చెప్పిన కదా గల్ల వెడల్పోయినప్పుడు వెనక గల్ల వెడల్పోయినప్పుడు పైన షోల్డర్ భాగంలో గ్యాప్ వచ్చేసి పావు తక్కువ 2 తీసుకోండి. జారుతుందని ఎవరు కంప్లైంట్ ఇస్తుర్రో వాళ్ళకు మాత్రమే. కొంతమందికి వెడల్పు ఉండడమే ఇష్టం, కొంతమందికి పైన దగ్గరకు ఉండాలి, ఈపు వెడల్పు ఉండాలి, కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నేను ఈ చిట్కా చెప్తున్నా అదనమాట. ఇట్లా మళ్ళీ అందులో మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు మాత్రం గల్ల ఎప్పుడు కట్ చేయకండి. మీరు కుట్టిన తర్వాత జాయింట్లు వేసిన తర్వాతనే గల్లనైతే కట్ చేసుకోండి. అప్పటిదాకా ముందే ఫస్ట్ మనం చీర బట్ట వచ్చేసి కట్ చేయొద్దు. కట్ చేస్తే ఏమవుతుందంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు పోయి కొంచెం జారే అవకాశం, ఒక జబ్బ మంచిగా కూర్చుంటుంది, ఇంకొక జబ్బ వచ్చేసి జారిపోతుంది అన్నట్టు. అందుకనైతే ఇట్లా ఎప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో గల్ల పార్ట్ మాత్రం మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడు అయితే కట్ చేయకండి. ఓకేనా? మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇచ్చడైతే మర్చిపోతుర్రు అక్కలు చెల్లెలు. లైక్ అయితే ఇయ్యి. మన ఛానల్ కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎవరన్నా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ చుట్టాలకో ఫ్రెండ్స్కో షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చినా తొందరనే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇంత మంచి సపోర్ట్ వస్తుందని అనుకోలేదు మీ నుంచి అయితే. ఓకేనా ఫ్రెండ్స్? చాలా థ్యాంక్స్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ఇంతసేపు వీడియో చూసినందుకు కూడా థ్యాంక్స్ అనమాట. ఇట్లా నీట్గా అయితే లైనింగ్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది శారీ క్లాత్ అయితే, ఎందుకంటే అది కొంచెం వాళ్ళ వెడల్పు ఇచ్చారు కాబట్టి మనకు సంఖ జాయింట్ పడే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది, కాబట్టి ఇట్లనైతే మనం కట్ చేసుకోవచ్చు. లైనింగ్ పీస్కి వచ్చేసి జాయింట్లు పడతాయి, వాటికైతే మనకి ఎంత జాయింట్ అవసరమో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. మీకు ఐడియా ఉంటుంది కదా. అది కూడా కావాలి అక్క, అది మాకు ఎలా కట్ చేయాలో తెలుస్తలేదంటే కామెంట్ చేయండి. కామెంట్లో పెడితే నేను మళ్ళీ సపరేట్గా ఓన్లీ ఒక హ్యాండ్ ఒకటే చూపిస్తాను మీకు. ఓకేనా సిస్టర్స్? ఇలా చీర క్లాత్ మీద ఎప్పుడు లైనింగ్ వేసి కట్ చేసినా కూడా చుట్టూ వచ్చేసి
రౌండ్ ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు, కొత్త వాళ్ళైతే ఇంకా 1/2 ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే జాయింట్ చేసినాక కట్ చేసుకోవచ్చు. కొంచెం పాత వాళ్ళైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే బెస్ట్. నేనైతే అట్లనే తీసుకుంటా కాబట్టి చెప్తాను, ఎందుకంటే అట్లా నేను కటింగ్ బరాబర్ కట్ చేసి ఇట్లా చాలాసార్లు బ్లౌజులు అయితే ప్రాబ్లం అయినాయి అనమాట. అందుకనే మీకు ముందు జాగ్రత్తగానే చెప్తున్నా. ఇలానైతే మీరు నీట్గా కట్ చేసుకున్నారనుకో, చుట్టూ లైనింగ్ వేసినప్పుడు 1/2 ఇంచు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మీరు బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు ఎక్స్ట్రా బాగుంది అనిపిస్తే కట్ చేయండి. 1/2 ఇంచ్ ఉన్నప్పుడు అయితే కట్ చేయకుండా నడుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఈరోజు కరెంట్ లేదు కాబట్టి బయట కట్ చేయవలసి వచ్చింది. మీకు వీడియో మరి క్లారిటీ ఉందో లేదో తెలియదు. మళ్ళీ అందులో ఇంట్లో లైట్ కింద నేను కట్ చేసినప్పుడు ఇలా లైన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీడియోలో. అందుకని ఒకవేళ మీరు ఓకే ఇక్కడనే బాగుంది అక్క అని అంటే మాత్రం బయటనే కట్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటాను.